లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది సిబిఐ. ఆమెను 5 రోజులు కస్టడీకి కోరింది. మరోవైపు ఎటువంటి నోటీసులు లేకుండానే తనను అరెస్ట్ చేయడం అన్యాయమని కవిత పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. వాదోపవాదాల సమయంలో కవితపై సంచలన ఆరోపణలు చేసింది సిబిఐ. లిక్కర్ కేసులో కవితే కీలక సూత్రధారి అని చెప్పిన సిబిఐ విజయ్ నాయర్తో పాటు పలువురితో కలిసి ఆమె ఈ లిక్కర్ స్కామ్ స్కెచ్ చేశారని ఆరోపించింది. ఇందుకు సంబంధించి ఢిల్లీ, హైదరాబాద్లలో సమావేశాలు జరిగాయని కవిత ఆడిటర్ బుచ్చిబాబు వాంగ్మూలం ప్రకారం ఇందులో కవిత పాత్ర స్పష్టమవుతుందని తెలిపింది. సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్లు సమీకరించిన కవిత ఆ డబ్బును ఆప్ నేతలకు అందించినట్లు చెప్పింది. కవిత సూచనతోనే మాగుంట శ్రీనివాసులు రెడ్డి 25 కోట్లు అందజేశారని వాట్సాప్ చాట్లు ఈ విషయాలను ధృవీకరించాయని స్పష్టం చేసింది. బుచ్చిబాబు స్టేట్మెంట్ ప్రకారం కవితకు ఇండో స్పిరిట్ సంస్థలో 33% వాటా ఉందని తెలిపింది. ఈ విషయాలను చార్జ్షీట్లలో పొందుపరిచామంది. सर थोड़ा साइड नहीं दे थोड़ा साइड हो जाइए। हाँ मैंने बोल दिया वो जल्दी करवा देगा कोई। के कविता जी जय तेलंगाना मैडम सीबीआई ने अरेस्ट कर लिया आपको। सवाल पूछताछ के बाद अरेस्ट कर लिया सीबीआई ने। మరోవైపు కోర్టులో కవిత తన వాదన వినిపించారు. తనను అరెస్ట్ చేస్తున్నారనే విషయం జైలు అధికారులు రాత్రి 10 గంటల 30 నిమిషాలకి చెప్పారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. న్యాయవాదులతో మాట్లాడాలని చెప్పానని ఆయన అరెస్ట్ చేశారన్నారు. సిబిఐ అరెస్ట్ అక్రమమని దర్యాప్తు సంస్థ తప్పు చేస్తుందని చెప్పారు. సిబిఐ విచారణ అరెస్టులపై 2 అప్లికేషన్లు వేశామని కవిత తరపు న్యాయవాది చెప్పారు. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు కోర్టు అనుమతి లేకుండా అరెస్టు చేయడం కుదరదన్నారు. కవిత విషయంలో సిబిఐ నిబంధనలు పాటించలేదని వెల్లడించారు. సిబిఐ కస్టడీపై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఈడీ అరెస్టుతో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవితను కోర్టు అనుమతితో విచారణ జరిపింది సిబిఐ. విచారణకు సహకరించకపోవడం వల్లే ఆమెను అరెస్ట్ చేశామంటున్న అధికారులు ఆమెపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7, ఐపీసీలోని 120B, 477 సెక్షన్లు నమోదు చేసినట్లు తెలిపారు. सर थोड़ा साइड नहीं दे थोड़ा साइड हो जाइए। हाँ मैंने बोल दिया वो जल्दी करवा देगा कोई। के कविता जी जय तेलंगाना मैडम सीबीआई ने अरेस्ट कर लिया आपको। सवाल पूछताछ के बाद अरेस्ट कर लिया सीबीआई ने।